సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు మీరావళి అండి. మీరావళి గారు ఏం చేస్తారండి? టైలరింగ్ వర్క్ చేస్తాను. ఏం సార్ ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది? పర్లేదండి. నేను మరి ఈరోజు అన్నా క్యాంటీన్కి వచ్చి చేస్తున్నా కదా, ఏంటి సార్ ఎలా ఉంది ఇక్కడ క్వాలిటీ కానీ ఫుడ్ క్వాలిటీ కానీ? అంత బాగానే ఉందండి, క్వాలిటీ బాగుంది. ఎంత ఇస్తున్నారు సార్, రేట్ ఎంత తీసుకుంటున్నారు? 5 రూపాయలండి. ఇదే టిఫిన్ బయట తినాలంటే ఎంత అవుతుంది? 35 రూపాయలు తినాలి, మ్యాక్సిమం 35 రూపాయలు పెట్టాలి. మరి 5 రూపాయలకి మంచి క్వాలిటీ ఇస్తున్నారా? పర్లా క్వాలిటీ ఇస్తున్నారు. సరిపోతుందండి. మరి ఇదే దాని మీద గత పాలకులు మాట్లాడారు, మరి ఎందుకంత హంగామా చేస్తున్నారు 5 రూపాయలు పెట్టి, అది పెట్టడం కూడా ఎందుకు వేస్ట్ అని చెప్పి గత పాలకులు మాట్లాడారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏంటంటే పొద్దున్నే లేచి టిఫిన్ లేనివాడు టిఫిన్ చేస్తే చక్కగా ఉంటుంది, వాడికి కావాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. 5 రూపాయలకి ఇద్దాం, తింటాడు, శుభ్రంగా హ్యాపీగా ఉంటాడు అనేది. అదే 35 రూపాయలు తినడానికి కొద్దిగా మిడిల్ క్లాస్కి ఇబ్బంది అవుద్ది కదండి. అందుకని 5 రూపాయలు తినేసి హ్యాపీగా ఉంటున్నారు అంతా. అది నేనున్నాను, నేను వచ్చి తింటాను 5 రూపీస్కి. అది ఒకసారి వస్తా, ఏమన్నా ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా, అంటే మా మిస్సెస్ ఆ హెల్త్ బాగోలేదు అనుకోండి, వచ్చి తినేస్తాం. అన్నా క్యాంటీన్ అనేది పేదవాడికి ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఆకలి తీర్చుద్దండి మెయిన్. ఆకలి అనేది అన్నా క్యాంటీన్ ఉండదు. ఇంకా శుభ్రంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా ఆకలి లేకుండా ఉండటానికి అన్నా క్యాంటీన్ దాని గట్టిగా ఉపయోగపడుతుంది అన్నమాట. అది సార్ మరి ఓవరాల్గా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది కదా. బాగానే ఉందండి కూటమి ప్రభుత్వం అంతా. ముందు మిడిల్ క్లాస్ కాదికి ఇప్పుడు ఇక్కడ వచ్చారు మీరు, ఎక్కడ ఇలా ఉందో సమస్య, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పరిస్థితిని బట్టి సమస్య అలాగే చేస్తున్నారు ఆయన. బాగానే ఉంది. అది అంటే కంపెనీస్ విషయాన్ని ఏం చెప్తారు? కంపెనీస్ తీసుకురావట్లేదు, గత పాలకుల వల్ల వచ్చిన కంపెనీస్ వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారు. ఇదేనండి, వస్తున్నాయండి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు వెంటనే అవ్వదు కదండి, వెంటనే చూపించాలంటే అది అయ్యే పని కాదు. అది అందుకని ఇది చెప్తున్నా, చూపించలేకపోతే వాళ్ళు చెప్తారు. ప్రతిపక్షంలో ఏదో చెప్పాలి కదండి, అలా చెప్తూ ఉంటారు. ఆయన చేసేది నిరంతరం కష్టపడుతున్నారు బాగా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయాలి అభివృద్ధి అనేది చెప్తున్నారు, అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు రాష్ట్రాన్ని. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అడిగితే ఏం చెప్తారు సార్? తేడా ఉందండి. ఇదే పరంగా డెవలప్మెంట్ పరంగా ఉంది, మరి అన్ని రకాలు కూడా బాగుందండి. పేదవాడికి మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే ఏదని చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసామంటే ఇప్పుడు టిఫిన్ ఒకటి పెట్టారా, తర్వాత పిల్లలకి చదువు డబ్బులు ఇస్తున్నారా, వాళ్ళు ఎంతమంది కానీ 4 3 ఉన్నా ఇస్తున్నారా, తర్వాత అన్నీ ఒక్కో పథకం మళ్ళీ మహిళా మండలి వాళ్ళకి, డోకరా వాళ్ళకి అన్నీ చూసుకుంటానే వెళ్తున్నారండి. ఒకటని చెప్పలేము. ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ కూడా ఒకటి చేశారనేది కాదు, ప్రతిదీ ఎక్కడ సమస్య ఉందో అక్కడ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాడు. కాదు కొద్దిగా లేట్ అవుతుంది. అదంతా ఒక పద్ధతిలో జరిగిందండి. అంతకంటే ఇప్పుడు దీనికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు జనం. మేము ఇలాగ అడుగుతాం ఎలా ఉంది ఏంటి అనేది, వాళ్ళు అలాగే హ్యాపీగానే ఉన్నారు. మా దగ్గర వస్తూ ఉంటారండి, వస్తే నేను అడుగుతాను ఎలా ఉందని. బాగానే ఉందని నేను అడుగుతాను. అది 2029 ఎలా ఉండబోతున్నాయి అంటారు? బాగుంటుందండి. ఇంకా ముందు టీడీపీ వస్తుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే ఉచిత బస్సు ఒకటి పెట్టారు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది లేదు, ఆడవాళ్ళకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పనులు చేసుకున్నారు, మళ్ళీ ఇంటికి వస్తున్నారు, డబ్బులు లేకోకుండా అది అయిపోతుంది. ఊళ్ళో వెళ్ళాలన్నా మరి అది ఉపయోగం ఏదండి. అట్లాగే ప్రతిదీ కూడా చేసుకుంటానే వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటున్నారా సార్? ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు కదండి, ప్రజల్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది మనం వద్దులేండి, ఎందుకు ఆయన చెప్పడం, ఆయన మనం చెప్పొద్దు. ప్రజలందరూ కూడా ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు. మళ్ళీ కోరుకుంటున్నారండి. నాకు తెలిసి 99% తెలుగుదేశాన్ని కోరుకుంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అన్న క్యాంటీన్లు బాగా అభివృద్ధిగా సామాన్యులు అంతా భోజనం చేసే అవకాశం ఉంటుంది. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఓకే బాబాయ్, మీ పేరు? వేణుగోపాలరావు. ఏం చేస్తారు బాబాయ్? టాటా ఏసీ నడుపుతాను. ఏంటి అన్న క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది బాబాయ్ ఇక్కడ? ఆనందండి. ఎంత తీసుకుంటున్నారు రేటు? 5 రూపీస్. 5 రూపాయలు. మరి బయట తినాలంటే ఎంత అవుతుంది? 40, 50, 60. మరి మీ మంచి కోసమే కదా 5 రూపాయలు పెట్టారు కదా, మంచిదే అంటారా? మంచిదే కదా, మంచిదే, అందరికీ మంచిదే. మాలాంటి వాళ్ళు అందరికీ, పేద ప్రజలందరికీ మంచిది. మరి గత ప్రభుత్వం ఎందుకు పెట్టలేదంటారు బాబాయ్? అది చెప్పలేము సార్, చెప్పలేము. వాళ్ళ పద్ధతి వాళ్ళు మనం చెప్పలేము కదా. వాళ్ళు తీసేశారు, మళ్ళీ ఈయన వచ్చారు, మళ్ళీ పెట్టారు. చాలా సంతోషం. అంటే ఇక్కడ ఫుడ్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం మీల్స్ కానీ 5 రూపాయలకి పెడుతున్నారా, లేదా ఇంకో రేటు పెడుతున్నారా? అంతే రేటు ఎప్పుడు వచ్చినా
ఎప్పుడు వచ్చినా అదే రేటు. ఈ మొత్తం ఫుడ్ కానీ టిఫిన్ కానీ బయట తినాలంటే ఎంత రేట్ అవుతుంది? ఫుడ్ తినాలంటే 80 రూపాయలు ప్లేటు బయట, 80 రూపాయలు అవుతుంది. మరి ఇదే 5 రూపాయల దాని మీద 5 రూపాయలు పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అదే వ్యతిరేక పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళు అలాగే చెప్తారు. తిట్టిన వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. అందరూ వస్తున్నారు బాబు ఇక్కడికి? మేము వచ్చినా మేము 3-4 వస్తామండి, తినేసి వెళ్ళిపోతాం. మేము వర్కర్ అయిపోయాం మేము. అంటే మీ ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అంటారు అన్నా క్యాంటీన్ అని? అవునండి, అవును, చాలా మంచి సదుపాయం చాలా. బాబాయ్ మరి ఓవరాల్గా పరిపాలన ఎలా ఉంది బాబాయ్? పరిపాలన బాగానే ఉంది. ఏ పరంగా బాగుంది? ఏ వరంగానైనా ఇప్పుడు తెలుసు కదండి, కట్టుబాట్లతో వచ్చాం మనం. ఇవన్నీ డెవలప్ చేయాలని టైం పడుతుంది. అది అందరికీ తెలియాలి. తెలిసిన వాళ్ళు ఏమి మాట్లాడరు వ్యతిరేకంగా, తెలిసిన వాళ్ళు సైలెన్స్గా ఉంటారు. అది డెవలప్మెంట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? చేస్తున్నారండి, దాని గురించి మెచ్చుకోండి. గతంలో ఎలా ఉంది బాబాయ్ అసలు పరిపాలన ఎలా ఉంది గతంలో? గతంలో చెప్పలేవు. ఇప్పుడే బాగుంది. నెక్స్ట్ 2019 ఎవరు గెలుస్తారు మరి? ఈయనే రావాలి. ఎందుకు చంద్రబాబు అంటే అంత నమ్మకం ఏంటి అసలు? ఏంటంటే చేసిన పనులను బట్టి జనాలు కూడా చూస్తున్నారు కదా. ఆయన మొండి వైఖరి కింద ఆయన ఉపయోగించుకునేవాడు. ఇప్పుడు ఈయన దగ్గర అలాంటిది ఏమి లేదు, కల్మషం ఏమి లేదు. ఏదైనా మంచిగా ఆలోచించే చేస్తాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరగట్లేదని చెప్పి అంటున్నారు కదా, మరేంటి? అలా తిరుగుతున్నారు కదా, అందరికీ కనబడుతుంది కదా. మరి అదే ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడతారండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి తిరిగాడా? అసలు లేదండి, ఆయన పరిపాలన వేరు, ఇందు వేరు. బాబాయ్ మీ పేరు బాబాయ్? రాము. ఏం చేస్తారు రాము గారు? ఆగర్లు పని చేస్తాను. ఆగర్ల పని. ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. మరి మీరు అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంది? నేను ఇవాళ వచ్చానండి, నాకు తెలీదు. ఎలా ఉంది క్వాలిటీ? ఎలా బాగుంది. ఎంత తీసుకున్నారు? ఆ? ఎంత తీసుకున్నారు? 5 రూపాయలు తీసుకున్నారు 5 రూపాయలు. ఏమేమి పెట్టారు? ప్లేటు. అదే సాంబార్ ఇడ్లీ. అంటే ఇడ్లీ బయట తినాలంటే ఎంత అవుతుంది? బయట తినాలంటే 30 రూపాయలు, 35 రూపాయలు దాకా ఉంటుంది. అంటే 5 రూపాయలు పెట్టడం మంచి కరెక్టే అంటారా? బాగానే ఉంది, పర్లేదు బాగానే ఉంది.